ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. కెప్టెన్ డ్రాగన్ మన శత్రువుల్ని అటాక్ చేస్తున్నాడు. మనం ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పి తీరాలి. త్వరగా రెడీ అవ్వు. ష్యూర్ కెప్టెన్ ఈగల్. ఇన్ని రోజులుగా నా ఈగల్ గన్ ఈ సమయం కోసమే వెయిట్ చేస్తుంది. కెప్టెన్ డోంట్ వరీ, నేను మీకేమి కానివ్వను. నేను వచ్చేసాను. ఇది ఎలా తనకు తానుగా నడుస్తోంది, అలాగే మాట్లాడుతోంది. నాకేమనిపిస్తుందంటే ఇందులో ఏదో ఆత్మ దూరిందని. అలా భయపడుతూనే ఆత్మ పేరేంటో తెలుసుకోండి. ఎవరు వణుకుతున్నారు? మేము సరదాగా ఆడుకుంటున్నామంతే. ఇది గేమ్ ప్లాన్ మాత్రమే, తెలుసా? చాలా పెద్ద ప్లానే. శివ ఏసిఎస్ గురించి నీకెలా తెలిసింది? అంటే ఏంటి? ఆటోమేటెడ్ కంట్రోల్ సిస్టమ్. ఇదే మెయిన్ కంట్రోలర్ సిస్టమ్. ఇందులోనే ఫిట్ అయి ఉంది. ఈ గ్లౌ సహాయంతో నేను దీన్ని ఎలా కావాలంటే అలా కంట్రోల్ చేసి వాడుకోవచ్చు. భలే. పేడారామ్, బండి ఆపమని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆపేయాలి. సడన్ గా బ్రేక్ వేస్తే మీరే బయటికి వెళ్ళి పడతారు బాస్. నోరు మొయ్. అరే లడ్డు సింగ్ సార్, మీరేంటి ఇటువైపు వచ్చారు? ఏదైనా ప్రాబ్లమా? అదేంటంటే శివ, నన్ను మినిస్టర్ గారు పంపించారు. ఒక ఇంటర్నేషనల్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుందట. ఆయన ఏమనుకుంటున్నారంటే వేదా సిటీ తరపు నుంచి నువ్వు పార్టిసిపేట్ చేయాలట. శివ, అందరి పని పట్టేయాలి. నువ్వేం దిగులు పడకి యూడి. మన రోబోట్ కి మించిన రోబోట్ ఎక్కడా ఉండదు. అందరికీ స్వాగతం. నేనే మీ హోస్ట్ అండ్ ఫ్రెండ్ హకీ. ఈ ఈవెంట్ లో ఒక్కొక్క నిమిషము మిమ్మల్ని ఎంజాయ్ చేపిస్తాను. ఈ కాంపిటీషన్ లో 2 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ మెంబర్స్ వాళ్ళలో వాళ్ళు ఫైట్ చేస్తారు. తర్వాత గ్రూపర్స్ లోని టాపర్స్ తో ఫైట్ జరుగుతుంది. శివ, నువ్వు గ్రూప్ బి లో ఉన్నావు. అవును రేవా. గ్రూప్ బి లో ఫస్ట్ మ్యాచ్ శివ వర్సెస్ విక్టర్. ఐఎమ్ విక్టర్. నువ్వేనా శివ? టోనీ, ఈ రౌండ్ లో మనం ఈజీగా గెలుస్తాం. ఈ టీమ్ లో అందరూ పిల్లలే ఉన్నారు. వీడు చిన్న పిల్లవాడు, వీడు రోబోట్ కూడా చిన్న పిల్లవాడే. చిన్న పిల్లని అనుకోకండి అంకల్. శివ, నా పేరు శివ. ఫస్ట్ మ్యాచ్ శివ వర్సెస్ అలెక్స్. వేదా సిటీ తరపున శివ మరియు బింగోలని నిలిపారు. ఇక వాళ్ళకి వ్యతిరేకంగా గొప్ప ఫైటర్ అలెక్స్, ఆయన రోబోని నిలిపారు. ఇప్పుడు ఇద్దరి ఫైట్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు శివ రోబో బింగో అలెక్స్ రోబోని నాశనం చేసేసింది. ఇప్పుడు శివ ఫస్ట్ మ్యాచ్ లోనే అద్భుతమైన విజయం. ఇదే గ్రూప్ ఏ మ్యాచ్.
ప్లీజ్ వెల్కమ్ అలెక్స్ మిల్కో. ఇక ఆయన రోబో మాన్స్టర్. ఇప్పుడు రింగులోకి వచ్చేది లీ చెంగ్. ఇక ఆయన రోబో వస్తున్నాడు. ఇక రోబో ఫినిషర్. ఆయన అపోనెంట్ ని ముక్కలు ముక్కలు చేయడంలో గొప్పవారు. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్క దెబ్బకి 2 కాయలు. ఇది ఫినిషర్ కి గొప్ప విజయం. ఇదే గ్రూప్ బి మ్యాచ్. శివ రింగోతో బాగా ఫైట్ చేస్తున్నారు. ఇది శివాకి ఇంకొక అద్భుతమైన విజయం. ఇదే గ్రూప్ ఏ మ్యాచ్. పోయిన మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ ఫినిషర్ అదరగొడుతున్నాడు. ఎస్, ఫినిషర్ ఈ మ్యాచ్ లో కూడా గొప్ప విజయాన్ని సాధించింది. మ్యాచ్ నెంబర్ 3. బింగో కింద పడిపోయింది. మళ్ళీ లెగ్స్ నిలబడుతా. లెగో బింగో. ఓ, ఇది బింగో అద్భుతమైన పంచ్. 3, 2, 1. శివ యొక్క ఈ గొప్ప అద్భుతమైన విజయం వేదా సిటీ ఫైనల్ కి వచ్చేసింది. ఇప్పుడు మనం చూడాల్సింది ఇదే, లీ చెంగ్ ఫైనల్ కి వస్తుందా లేదా అని. గ్రూప్ ఏ మ్యాచ్ 3. ఫైనల్ పంచ్. మళ్ళీ ఈ రోబో ఫినిషర్ ని కొట్టడానికి వచ్చింది. ఇది లీ చెంగ్ కి బ్రహ్మాండమైన విజయం. ఇప్పుడు లీ చెంగ్ ఫైనల్ కి వచ్చేసాడు. రేపు నేను గెలుస్తాను ఇంటర్నేషనల్ రోబోట్ రెస్లింగ్ ట్రోఫీ. ఒకవేళ గెలిస్తేనే కదా. ఒకవేళ అంటే మీకు ఏదైనా డౌట్ ఉందా ఏంటి? ఒకవేళ నీ దగ్గర పవర్ ఉంటే దాని కంట్రోల్ బాగుంటుంది. సరే, ఈ రోజు దాని కంట్రోల్ ని నేను విరగొట్టేస్తాను. చాలా బాగుంది. మనం ఫైనల్లో ఉన్నాం. ఎస్, ట్రోఫీ ఇంకా ఒక్కడికి దూరంలోనే ఉంది. కానీ ఫైనల్ లీ చెంగ్ కూడా చూసా కదా, అది మిగతా రోబోట్స్ ని ఎలా పీస్ పీస్ చేసేసిందో. దిగులు పడక యూడి, నా బింగో అందరికి టఫ్ ఫైట్ ఇస్తుంది. ఆ లీచ్ నా ఫినిషర్ మీద మనం మన ఎక్స్టింగ్విషర్ ని యూజ్ చేయొచ్చు. శివ, నీ దగ్గర ఇంకొక ఏసీఎస్ ఉందా? లేదు. ఎలాగో కష్టపడి ఫైనల్ వరకు వచ్చాం. గెలవడానికి ఫుల్ ఛాన్స్ ఉంది. మనం ఇప్పుడు కూడా గెలుస్తాం, ఏసీఎస్ ఉన్నా లేకపోయినా సరే. ఆర్ యు ష్యూర్ శివ? ఇది చాలా ప్రమాదమైన విషయం. Now please welcome our other finalists, Shiva and Robot Bingo. Bingo, bingo, bingo. అరే ఏంటి ఇది? మన సిస్టమ్ ని నాశనం చేశాం కదా, కానీ ఇది ఎలా వచ్చింది ఇక్కడికి? నీ బెండు తీయాలని వచ్చాను. నువ్వు లోపల ఉన్నావా? ఇక ఇంకా సరదాగా ఉంటుంది నేను అంతం చేయడానికి.
లే ఖచ్చితంగా నువ్వు లేవాల్సిందే. శివ శివ లేచి ఫైట్ చేయి శివ. ఇది చీటింగ్. చీటింగ్ చేసింది నేను కాదు, అక్కడ చూడు. ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది. నువ్వేం చేసావో ఇప్పుడు నీకు అర్థమైందా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.